హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో దూసుకెళ్ళిపోతుందనే చెప్పాలి. దీనికి సంబంధించి కూడా ప్రజారంజక పాలన సాగిస్తుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక పథకాలే కాదు, ఇటు రైతులు కానివ్వండి, ఇటు సామాన్యమైనటువంటి ప్రజలు కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా ఆచిచూచి అణిగేస్తూ ఆలోచింపజేసే విధంగా కాంగ్రెస్ పాలన అయితే సాగుతుందనే చెప్పాలి. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మరి ఆ పార్టీ సాధించినటువంటి ప్రగతి ఎలా ఉంది, ప్రజా క్షేత్రంలో పథకాల అమలు కానివ్వండి, దీనికి సంబంధించిన అనేక అంశాలను కూడా పంచుకునేందుకు ఇక్కడ మంది కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని అంశాలు అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం అండి. మీ పేరు? నరసింహ, పసుపుల నరసింహ నా పేరు. ఎక్కడి నుంచి వస్తున్నారు? కొల్లాపురం నియోజకవర్గం, జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 1 ఇయర్ కూడా పూర్తి చేసుకుంటుంది. డెవలప్మెంట్ కూడా బాగా ఉందని చెప్పేసి నాయకులు అంటున్నారు. ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది. అసలు ఎట్లా ఉంది మీకు తెలిసి ఓవరాల్గా డెవలప్మెంట్ ఎట్లా ఉంది? గతంలోన కోటి విద్యలు కూటి కోసమే అన్నట్టు తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం కూడా కేసీఆర్ కుటుంబానికి ఉపయోగించుకున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు. ఇవాళ 7,000 కోట్ల రూపాయలకు వడ్డీ కడుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ఇస్తే అది అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఆ పరిస్థితిని మొత్తం అధిగమించుకుంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోన ఇవాళ రాష్ట్రము ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నటువంటి దిశలో పయనిస్తూ ఉంది. ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నావో, మొదటి సంతకమే ఫ్రీ బస్కి ఇచ్చి ఇవాళ మహిళలు సంతోషంగా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. 50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో యువత ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నావో ఆ ప్రాజెక్టు అన్నిటిని కూడా అప్పులపాలు చేసి నిస్సారంగా ఉన్నటువంటి పరిస్థితిని సమీక్ష చేసి అది మరింత పటిష్టంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. అట్లాగనే 200 యూనిట్ల వరకు కలుస్తున్నటువంటి కరెంటు విద్యుత్కు ఉచితంగా ఇస్తున్నటువంటి పరిస్థితితోటి వాళ్ళ మహిళలు కానీ కింది మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా హ్యాపీగా కరెంటు బిల్లుల నుంచి విముక్తి పొందుతున్నటువంటి పరిస్థితి, ఆ ఆనందం ఇవాళ గ్రామాల్లో కనిపిస్తూ ఉంది. సిలిండర్లు, ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ కూడా 500 రూపాయలను ఇవాళ టెన్షన్గా ప్రతి సిలిండర్ మీద 500 రూపాయలను వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే కుటుంబం నుంచి, తల్లిదండ్రుల నుంచి పిల్లల వరకు కూడా ఇవాళ రాష్ట్రంలో ఆనందపడతా ఉంది. తల్లిదండ్రులు కుటుంబాన్ని తీసుకొచ్చే దాంట్లో వాళ్ళు బస్సులు ఫ్రీ ఆడుతున్నారు. మరి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎల్పిజి కానీ సిలిండర్ది తర్వాత కరెంటుది చేస్తూ, ఇంకా అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ 57,000 కోట్ల రూపాయలను రైతు ఖాతాలో జమ చేసి వాళ్ళ రుణ విముక్తి చేయడం. ఇంకా అంతకన్నా పెద్ద ఆనందం ఏముంటుంది? పెద్ద రైతు దేశం, రైతు రాష్ట్రం ఇది. రైతు రాష్ట్రంలోన రైతు అప్పుల బాధతో బందీఖానలో ఉంటే అది విముక్తి చేసి ఇవాళ స్వేచ్ఛావాయులు పీలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు తిరిగి అప్పులు పొంది మరింత ఉత్పత్తి చేయడం కోసం, పంటల సాగు కోసం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రం ఉంది. ఈ ఒక్క సంవత్సరంలోనే ఇన్ని రకాల వర్గాలను ఆనందపరిచినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అన్న మీ పేరేనా? నా పేరు బోరెల్లి మహేష్, కొల్లాపూర్, జూపల్లి గారి అనుచరుడు. ఎట్లుంది మీ ఊళ్ళో కాంగ్రెస్ పాలన? చాలా బాగుంది. ఇది వరకు ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్లను అప్పు చేసి తెలంగాణ మీద, ప్రతి తెలంగాణలో పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పుడు చేసినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది. మా ప్రభుత్వానికి ఈరోజు రైతులను రుణ విముక్తి చేసి రైతులను పచ్చని పంటలు పండించుకొని సంతోషంగా జీవించే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా. సో గతంలో కేసీఆర్ బహిరంగంగానే చెప్పారు, వరి వేస్తే ఊరే అని స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకెళ్ళిపోతుంది, రైతులకు మేలు చేయాలని. సన్నడ్లాల మీద బోనస్ కూడా ఇచ్చింది. రైతులు ఏమంటున్నారు మీ దగ్గర? నాడున్నటువంటి పరిస్థితి, రైతులకు ఒరేస్తే ఉరి అయినటువంటి ఆనాటి కేసీఆర్ ఇక్కడ. ఈరోజు రైతులు మీరు ఒరేయండి, ఈరోజు 500 మేము మీకు సన్నాలకు బోనస్ ఇస్తా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ. ఒక్కసారి ప్రజానికం, తెలంగాణ ప్రజలే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఈరోజు పట్టం కడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నదని చెప్పి చెప్తాం. ఇట్లా మరి మీ దగ్గర సన్నాలు వేస్తున్నారా, దొడ్డు బియ్యమే ఇంకా వడ్లే వేస్తున్నారా? ఇప్పుడు తెలంగాణలో ఉండేటటువంటి రైతులందరూ కూడా దాదాపు 95% సన్నాలే పండిస్తున్నారు. సన్నాలకే మద్దతు ధర ప్రకటించాలి, మద్దతు ధరతో పాటు బోనస్ ప్రకటిస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మేము గల్లా ఎగరేసుకొని చెప్తున్నాం.
రైతులకు సంబంధించి ఒక పెద్ద వ్యవసాయ మార్కెట్ను కూడా పెట్టాలి. ఆ పండ్లు ఇట్లా కూరగాయలు కూడా పాడవుతున్నాయి. వాటిని కూడా ఖచ్చితంగా గిడ్డంగులు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన రైతులకు మేలు చేసే విధంగా ఉందంటారా? తెలంగాణ ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, రైతన్న ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి రైతుల బాధలను అన్నింటిని కూడా తను కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చిండు. నా యొక్క తెలంగాణ రైతు ఏ ఒక్క రైతు కూడా దిగాలు చెందకుండా ప్రతి ఒక్కరూ ఏదైతే పంటలు పండిస్తున్నారో వాటన్నిటికీ కూడా గిడ్డంగులు ఏర్పాటు చేసే దిశగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పయనిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఓవరాల్గా 1 ఇయర్ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, ఈరోజు అందరికీ కూడా అన్ని వర్గాల సబ్బండ వర్గాల ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ కూడా మేలు చేస్తుంది. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమం చేరవేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటే అదొక కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అన్న మీ పేరేనా? నా పేరు జోగు రమేష్. ఏం చేస్తుంటారు? నేను ఎక్స్-ఎంపీటీసీ మండల్ ఎంపీటీసీ ఫోరం ప్రెసిడెంట్ నేను. ఎక్కడి నుంచేనా? నేను రంగారెడ్డి డిస్టిక్ తలకొండపల్లి మండల్ పడకల్ గ్రామం నుండి నేను ఎంపీటీసీని. తలకొండపల్లి మండల్ ఎంపీటీసీ ఫోరం ప్రెసిడెంట్ను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ పాలన అయితే దిగ్విజయంగా సాగించి ముందుకెళ్ళిపోతుంది. ఇట్లా మీ ఏరియాకి సంబంధించి మీ ఊళ్ళో ఎట్లుందన్న పాలన? మా ఊర్లలో ఆలోచన చేస్తే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మనం పోలిక చేస్తే నేను గవర్నమెంట్లో నేను ఇండిపెండెంట్గా ఉన్నా. అంతకుముందు కాంగ్రెస్, మొన్న నేను ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర పరిపాలనలో అన్నీ ఎక్కడైనా కానీ భూములు అమ్మడము, రైతులకు సబ్సిడీలు లేకుండా చేయడము, సబ్సిడీలు ఎలాంటివి రాలేదు. సబ్సిడీలు లేకుండా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటివి ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. ఏమైనా ఆర్భాటాలు చేయడం జరిగింది. ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడము, ఈ పెన్షన్ల విషయంలో ఇవి ప్రజలకు చేసినటువంటివి జరిగినాయి. రైతాంగానికి చూసుకున్నట్లయితే సబ్సిడీ అనేది పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. స్ప్రింక్లర్లు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ, ట్రాక్టర్స్ కానీ అలాంటివి రాకుండా ఒక ఇండివిజువల్గా ఒక కులాల వైజ్గా పరిపాలన చేయడము, ఒక దేశంలో ఉమ్మడి సంస్కృతిని దెబ్బతీసే విధంగా పరిపాలన కొనసాగిందని చెప్పవచ్చు. గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం గడిల పాలన సాగించింది అని చెప్పేసి ఆ కంచెలు కూడా కూలగొట్టిన పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజల సమస్యల మీద అధికారుల స్పందన కానివ్వండి, ఇటు మంత్రుల స్పందన ఎట్లుంది? ఓకే, మీ పేరు నరసింహ గారు. మీరు మంచి గుడ్ క్వశ్చన్ అడిగారు. గడిల పాలన అనేది వాళ్ళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ వింగ్ ఉన్నటువంటి వాళ్ళే గడిల పాలన అని పేరు పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితిలో వాళ్ళు పేరు పెట్టిన ప్రకారంగానే వాళ్ళే పరిపాలించారు. ఉదాహరణకి ఏంటి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయాన్ని నిర్మించారు, సెక్రటరేట్. దాంట్లోకి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాపౌరులకు ఎవరికి కూడా పోవడానికి అవకాశం లేదు. అంటే గడిల పాలన ఒక ఉదాహరణ. అలాగే ప్రజాభవన్ అనేది నిర్మించారు. దాన్ని నిర్మించిన ప్రజాభవన్ అంటే ప్రగతి భవన్ అని నిర్మించారు. దాంట్లో చుట్టుముట్టు కంచె వేసి గడిల పాలనే కొనసాగించాడు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారం రాగానే ఆ కంచెని పీకేసి ఎవరైనా రావచ్చు అని అంటే ఇది ప్రజాపాలన అనేది దీనిగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో సచివాలయం చూడాలని మేము కట్టినాక బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమానంతో వెళ్దామంటే మాకు అందులో చోటు ఒక్కనాడు కూడా అందులో పోనించే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము వెళ్ళి చూడినాం, అన్ని శాఖలను పరిశీలించినాం. ప్రతిరోజు ఆయన అటెండ్ కావడం, వాళ్ళ ఇంటికాడ కూడా ఫ్రీగా ప్రజల కోసం పరిపాలన ప్రజానాయకుడు అని చెప్పగలుగుతున్నాడు. గడిల పాలన అది. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరిని రాకుండా మంత్రులకే చోటు లేదు, అందులో ఎమ్మెల్యేలకే చోటు లేదు. అది గడిల పాలన. ఇది ఎవరికైనా ప్రజల సామాన్య పౌరునికైనా ఇది పోవడానికి హక్కు ఉంది. కాబట్టి ఇది ప్రజాపాలనగా చెప్పుకోవచ్చు. ఇది ఒకటే ఉదాహరణ గుర్తుంచుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇటు కార్యకర్తలు కానివ్వండి, పార్టీకి సేవ చేసిన వాళ్ళు కానివ్వండి, ఇంకా గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళకి కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, పదవులు ఇవ్వడం కానీ ఎట్లా ఉంది అసలు క్యాడర్లో? ఇప్పుడు ప్రజాపాలనలో భాగంగా మాకు 10 నెలలు 11 నెలలు అవుతుంది. దీంట్లోనే ఇల్లు చదువుకోవడం అనే దాంట్లోనే ఈ టైం అనేది చాలా వరకు ఇల్లు చదువుకుంటూ 50,000 ఉద్యోగాలు ఎప్పుడు కూడా డిఎస్ వేయలేదండి. 10 సంవత్సరాలలో వేసి నియమించలేదు. గ్రూప్ 4 ఉద్యోగాలు కానీ, కానిస్టేబుల్స్ కానీ, డిఎస్సి కానీ 50,000 ఉద్యోగాలు ఇవ్వడం అంటే మామూలు విషయంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సంవత్సరంలో 50,000 అంటే ఇంకా గత 4 సంవత్సరాలలో ఇంకా ఎన్ని ఉద్యోగాలు రాగలుగుతాయి, ఎన్ని కంపెనీలు రాగలుగుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పటికీ మీరు అడిగిన క్వశ్చన్కు బీఆర్ఎస్కు
కార్యకర్తలకు నువ్వు పోస్టింగ్ ఇచ్చే ఆ విషయాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎంపీటీసీలు ఉన్నాయి, సర్పంచ్లు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, ఆ తర్వాత ఈ మా మండల కమిటీలు ఉన్నాయి, తర్వాత మన మార్కెట్ కమిటీలు ఉన్నాయి. కాబట్టి కార్యకర్తలను ఖచ్చితంగా గుర్తిస్తున్నారు. మాది నిన్ననే ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఆమన్గల్ కలవకుర్తి ఎవరైతే పని బాగా చేసారో వాళ్ళకే పదవులు కట్టబెట్టడం జరిగింది, గుర్తించడం జరిగింది. తెలంగాణ పోరాటంలో చేసినటువంటి వాళ్ళకు కూడా గుర్తించి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వాళ్ళు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో గద్దర్, ఆయన కుమార్తె కూడా వెన్నెల గారికి కూడా పదవిని ఇవ్వడం జరిగింది. ఎట్లా ఎట్లా తీసుకోవాలి? దాన్ని మనం చాలా మంచిగా తీసుకోవాలి. ఎందుకంటే గద్దరు ఒక మా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, ఒక ప్రజలను ఉర్రూతలూగించాడు. అతనికి వాళ్ళు గౌరవం ఇవ్వలేదు. ఇందులోకి వచ్చిన తర్వాత వాళ్ళ బిడ్డకి టికెట్ ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఈ గద్దార్ పేరు పైన ఒక వింగ్ ఏర్పాటు చేసి ఆమెకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ కుటుంబాన్ని గౌరవించినట్లే కదా. ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు గద్దార్ లేకున్నా ఆ గద్దార్ యొక్క పేరు పెట్టి దాన్ని స్థాపించి దానికి ఒకటి పోస్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని హర్షించదగ్గది ఈ విషయం. వాళ్ళు గుర్తిస్తున్నారు, పోరాటం చేసిన వాళ్ళను గుర్తిస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 1 ఇయర్లో ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రజల ఆలోచన చేస్తే అంటే ఈ అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ధనిక రాష్ట్రంగా ప్రయత్నం చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఆయన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. అన్న మీ పేరు? నా పేరు శ్రీశైలమన్న. ఏంటన్నా ఏం చేస్తుంటారు? నేను 2008లో మాజీ ఉప సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసిన. అయితే కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగిస్తుంది, 1 ఇయర్ కూడా పూర్తి చేసుకుంటుంది. సో గతంలో కంటే ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ కానివ్వండి, రైతులకు లాభం చేస్తున్న పథకాలు, భూమి కూడా విలువ బాగా పెరిగిపోయింది అంటున్నారు. నిజమేనా ఇది? అది ఇది కేసీఆర్ భ్రమ అది. అయితే కేసీఆర్ గారు ఏం చెప్తున్నాడు మొన్న అంటే, మేము బంగారు తెలంగాణ తీర్చిదిద్దామని చెప్తా ఉన్నాడు. అది అవాస్తవం. అయితే ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కావడం కారణం ఏంటంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన తెలంగాణకు ఆంధ్ర తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ బాగుండాలనే కోరికతోటి మనకు ఎయిర్పోర్ట్ని తేవడం జరిగింది. ఎయిర్పోర్ట్తో తర్వాత గిడంగా చాలా ఔటర్ రింగ్ రోడ్ గిడంగా చేయడం జరిగింది. దానివల్లనే మనకు హైదరాబాద్లో దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఘనత కాంగ్రెస్ దాన్ని చెప్పకుండా మేం చేసినామని చెప్పడం జరుగుతుంది కేసీఆర్ గారు. మరి ఎట్లా తీసుకుపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా బట్టగాల్చి మీద వేయడాన్ని? గత 10 సంవత్సరాల్లో చేయలేని పనులు ఒకే సంవత్సరంలో పూర్తి చేయడం వలన వాళ్ళు ఓర్వలేకపోతున్నాడు. రాజ్యాధికారాన్ని వాళ్ళు ఏమనుకున్నారంటే తెలంగాణలో మేమే రాజులు, మాకు ఎవరు ధీటుగా లేరని చెప్పి కొడుకు కూతురు అల్లుడే పరిపాలన జరుగుతాడు. ఆ ఓర్వలేక ఇతరుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ వెనుదల దాన్ని ఓర్వలేక ఈ పనులు మొదలు పెడుతున్నారు. సూటిగా ఒక క్వశ్చన్, అప్పుల తెలంగాణ ఉన్నటువంటి స్టేట్లో రేవంత్ రెడ్డి అసలు ఎవరు చేయలేనటువంటి పథకాలను, ప్రాజెక్టులు మూసి కానివ్వండి ఇట్లాంటి పథకాలను తీసుకెళ్తున్నారు. అసలు ఏం చూసుకొని, ఏ ధైర్యంతోనే అప్పుల తెలంగాణ నుంచి కూడా ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను తీసుకుపోతుంది అనుకుంటున్నారు? అయితే రేవంత్ రెడ్డి గారు కోరిక ఏంటంటే హైదరాబాద్లో మూసి అనేది మంచిది. అది చాలా వరకు చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు ఏం చేస్తూ ఉన్నారంటే దాన్ని ప్రతాపం ఆయన గెలిచిన కొత్తలో చూపెట్టిండు కానీ ఆ ప్రతాపం నాకేమన్నా ఇబ్బందులు అవుతుందేమో, రాజకీయ పరంగా నాకు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఆ ప్రజాపాలన కొనసాగడం బంద్ చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గెలవగానే అక్కడ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు చాలా ఇబ్బందితో అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాబట్టి దాన్ని మళ్ళీ వాళ్ళని అక్కడికి వెళ్ళి మార్చి మంచి మంచి ఇండ్లు వాళ్ళకి ఇస్తానని చెప్పి ప్రజలే దాన్ని కోరుకుంటున్నారు. అంటే ఏదైతే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొస్తుంది కత్తి మీద సాము అనే చెప్పుకోవాలి. ఇవన్నీ సాధించగలరా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణలో మా ప్రాంతం ముద్దుబిడ్డ, మాది గిట్టంగా మహబూబ్ నగర్ ఏరియాది, కొడంగల్ ఏరియాలో ఉన్నటువంటి మా ముద్దుబిడ్డ అక్కడ ఉన్నటువంటి మామూలు గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి కావడం అతను ఓర్వలేతనము. కాబట్టి అలా ఓర్వలేని తనంతో ఈరోజు ప్రజలకు ఏదో రకంగా మౌపరి చేస్తున్నాడు. అతను ఒక మంచి నాయకుడు, ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి రేపు నేను వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాను, రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో గిట్టంగా చాలా వరకు 99% లోకల్ బాడీ ఎలక్షన్లో
మొత్తం గ్రామీణ స్థాయి మొత్తం కాంగ్రెస్ పౌరులే కొట్టుకుంటామని చెప్పి ఆ బుర్రతోటే ఈరోజు ఏం చేస్తారని చెప్పి ఇట్లా వెదజాలని జరుగుతుంది కేసీఆర్ గారిది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సక్సెస్గా వెళ్ళిపోతుంది అంటారు. 100%గా సక్సెస్గా ఒక 10 సంవత్సరాల్లో చేరే పనులు ఒకే సంవత్సరంలో చేసినటువంటి ఓర్వలేక మనకు బట్టగాల్చి మీడియం జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలోనే 50,000 పోస్టులు ఇవ్వడం జరిగింది. రైతాంగానికి ఎంతో 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. రైతాంగానికి 2 లక్షల లోపు రుణాలు గిడంగా చేయడం జరిగింది. ఇవన్నీ ఓర్వలేకనే ఇక్కడ బస్సులు ఫ్రీ చేయడం జరిగింది. వాళ్ళు చేస్తున్నటువంటి 10 సంవత్సరాల పథకాలను మన రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తూ మళ్ళీ కొత్తగా స్కీములు పెట్టడం జరిగింది. ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. అంతకుముందుకు ఎలక్షన్లకు ముందు ఏమని చెప్పిండు కేటీఆర్ అంటే, ఇవన్నీ మీకు ఎట్లా సాధ్యమైతే మీ 6 గంటలు ఎట్లా చేస్తారు, మేము ఇప్పుడే ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఇవన్నీ భయభ్రాంతులకు గురయ్యి ఇంకా ఏమవుతుందో మేము అసలు మేము కట్టుకున్నటువంటి మా రాజ్యము మా తెలంగాణ మా ఎక్కడ పోద్దా అని చెప్పి భయపడి ఈరోజు ప్రజల మీద విరజంతో అది కరెక్ట్ కాదు. వచ్చే 10 సంవత్సరాలు ఎక్కడ పోయినా ఇంకెన్ని సంవత్సరాలు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ తిరగలేదు. కాంగ్రెస్ విజయవంతంగా విజయవేరు మోగుతుంది మళ్ళీ వచ్చే ఎలక్షన్ల కూడా. సో కాంగ్రెస్ పాలనలో ప్రజల మాట ఎట్లుంది అసలు? కాంగ్రెస్ పరిపాలనలో ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిపాలన కోసమే గత 70 సంవత్సరాల కిందంగా మంచి చేసినటువంటి మన రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం బాధాకరము. తెలంగాణ రావడం ఉన్న మా తెలంగాణ అని చెప్పి మా తెలంగాణకు ఏమో వస్తాయని చెప్పి తెలంగాణ అనుకోరు. కానీ ఒక్క జాబు గిడంగా ఏలేం పరిస్థితిలో నిరుద్యోగులుగా మిగిలిపోయిన తెలంగాణలో 50,000 వచ్చిన సంవత్సరం 50,000 జాబులు వేయడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వము కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మీ పేరు? నా పేరు శాతర్ల భాస్కర్ నాయుడు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడం జరిగింది. నా కాన్స్టిట్యున్సీ వచ్చేసి వనపర్తి కాన్స్టిట్యున్సీ. ఇవాళ దాదాపు తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు కావస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వెంటనే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు భావించారు. ఆ యొక్క భావనను జనాలు స్వీకరించగా ఇవాళ 10 సంవత్సరాలు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి తరుణంలో మొన్న 1 ఇయర్ కింద జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించి ఇవాళ అధికారాన్ని చేపట్టి 1 ఇయర్ కావస్తూ ఉంది. కేవలం 1 సంవత్సర కాలంలోనే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు దాదాపు 40,000 ఉద్యోగాలు పూర్తి స్థాయిలో నింపి ఇవాళ వాళ్ళు విధులకు పోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా వేల సంఖ్యలో ఉద్యోగాలను ఫిలప్ చేయడానికి ఇవాళ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 40-50 వేల కోట్ల పెట్టుబడులతో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం శోకసంద్రంలో మునిగినా కానీ కేవలం వాళ్ళు రైతు బంధు మాత్రమే ప్రకటించి రైతు రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా పేదలకు, నిరుపేదలకు, దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి అది కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి మా గత ప్రభుత్వాలు ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు పెట్టిరో ఆ ఇందిరమ్మ ఇండ్లను హేళన చేస్తూ హేయంగా వాళ్ళు మాట్లాడి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి దానికి పేరు మాత్రం పెద్దగా పెట్టుకొని డబుల్ బెడ్రూమ్ అనే ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఏ ఒక్కరికి కూడా ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో మేము ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేసుకొని మేనిఫెస్టో పెట్టుకొని అధికారం చేపట్టి ఆనాడు ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనటువంటి పరిస్థితి. అదేవిధంగా రుణమాఫీ ఇవ్వనటువంటి పరిస్థితి. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలతోనే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లతోనే మళ్ళీ దానిపైన కేసులు వేసి వాటిని కోర్టులలో మగ్గింపజేసి నిరుద్యోగులను నడ్డి విరిచినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న 1 ఇయర్ కింద చిత్తుగా ఓడగొట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. వచ్చిన 100 రోజుల్లోనే అనుకున్న విధంగా అన్న విధంగా 2 లక్షల వరకు ప్రతి ఒక్క రైతుకి ఇవాళ రుణమాఫీ చేసి చూపించినటువంటి మా రేవంత్ అన్న ప్రభుత్వం ఇవాళ ఏ ఊరికైనా, ఏ పల్లెకైనా, ఏ తాండకైనా బ్రహ్మరథం పడుతున్నటువంటి ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది అవాకులు చివాకులు వాళ్ళకు అధికారం పోయిందనే ఒక మతిస్థిమితం లేనటువంటి మాటలు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి మాటలను కూడా ఇవాళ జనాలు ఏ మాత్రం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఈ ఆదరణకు నోచుకున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని చెప్పి నేను ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా నిరుద్యోగులకు
ఇంకా భారీ ఎత్తులో ఉద్యోగాలు వేస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో కూడా భారీ ఎత్తున ఉద్యోగాలు వేయడానికి ప్రభుత్వం సన్నాహాలు వేస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి మొన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు అండ్ ఒక 1 ఇయర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి నిరుద్యోగంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి వైఫల్యం ఉంది, ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందని చెప్పి ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, యువకులు, రైతులు ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. ఇంకో విషయం మరీ ముఖ్యంగా చెప్పాలంటే మా పాలమూరు జిల్లాకి ఎస్పెషల్గా చెప్పాలంటే మా పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి కావడం మాకు చాలా గర్వకారణం. అదేవిధంగా పాలమూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టులు కానీ ప్రతి ఒక్క సమస్య కానీ త్వరితగతిన ఇవాళ పరిష్కారం అవుతూ ఉన్నాయి. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి సెక్టార్లో సమస్యలు ఇవాళ పరిష్కరించడానికి ప్రతి వారానికి 5 రోజులు గాంధీ భవన్లో ప్రతి శాఖకు సంబంధించినటువంటి మంత్రితో ఇవాళ రివ్యూ పెట్టి ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేస్తున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బిడ్డల ఖబర్దార్, మీ ఇండ్లను కూడా ముట్టడిస్తాం, మీకు జైలు కూడు తినే టైం దగ్గర పడ్డది. ఆ కౌశిక్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఎక్కడ బయటపడతాయో, మా లైఫ్, మా ఫ్యూచర్ ఎక్కడ క్వశ్చన్ మార్క్ అయిపోతుందో, మా జీవితం ఎక్కడ జైలు పాలవుతుందో అని చెప్పి భయంతోనే ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఈ లగచర్లు కావచ్చు ఇలాంటి ఇష్యూస్ను, అక్కడ లేని ఇష్యూస్ను క్రియేట్ చేసి వాళ్ళ పేడ్ ఆర్టిస్టులను కొంతమందిని పైసలు ఇచ్చి కొంతమందిని కార్యకర్తలను పెట్టి అక్కడ ఆ యొక్క దాడులకు కలెక్టర్లపైన, అధికారులపైన, ఇతరేతర జనాలపైన, రైతులపైన దాడులు చేయించి ఇవాళ ఆ యొక్క ఇష్యూను మసిపూసి మరడిగా చేసి ఇవాళ మన ప్రజాపాలనపై, ప్రజాప్రభుత్వంపై ఒక రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ఆ యొక్క వాతావరణాన్ని క్రియేట్ చేయడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఇవాళ గమనించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళకి అధికారం మాత్రమే కావాలి, అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలారా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవడు ఎన్ని మాటలైనా చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ మీ సమస్యలు వినడానికి స్వయంగా మంత్రులే ఇవాళ గాంధీ భవన్లో కావచ్చు, ప్రగతి భవన్లో మా వైస్ ప్రెసిడెంట్, ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్ గారు చిన్నారెడ్డి గారు కూడా ప్రతి సోమవారం, శుక్రవారం రోజున ప్రజావాణి నిర్వహించడం జరుగుతూ ఉంది. మీ సమస్యలు ఏమున్నా కానీ ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ విన్నవించుకోవడానికి ఇవాళ ఈ ప్రభుత్వంలో డైరెక్ట్ మంత్రులను, ఎమ్మెల్యేలను అపాయింట్మెంట్లు లేకుండా కలిసే వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చాలా గుండెలో పట్టుకొని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే సంక్రాంతి పండుగకి మా ముఖ్యమంత్రి వారు చెప్పినట్లుగానే రైతు భరోసా ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ అయినటువంటి, అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతుకి, రైతు కూలీలకు ప్రతి ఒక్కరికి రైతు భరోసా సంక్రాంతి కన్నా ముందు, సంక్రాంతి పండుగ వరకు అకౌంట్లో పడుతుందని చెప్పి మా ముఖ్యమంత్రి వారు చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉంది. కంపల్సరీ ఆ పథకాన్ని అమలు చేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొంతమంది రేవంత్ రెడ్డి గారే స్వయంగా వేయనని చెప్పిరని చెప్పి ఆ బూటకాలన్నీ మాట్లాడుతున్నారు. అనవసరమైనటువంటి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దాన్ని మానుకుంటే మంచిదని చెప్పి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ వాళ్లకు హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలకు చేరువలో కావడానికి రాబోయే 2 నెలల్లో మన రిజర్వేషన్లు మొత్తం అంతా ఆ సర్వే జరిగింది కదా, కులగణన, దానికి సంబంధించి రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. లోకల్ ఎలక్షన్లు కూడా సర్పంచ్ కానీ, జడ్పీటీసీ కానీ, మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్క ఎలక్షన్లు నిర్వహించుకుంటాం. విజయవంతంగా కాంగ్రెస్ పార్టీ లోకల్ ఎలక్షన్లో కూడా 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు. ఎందుకని చెప్తున్నాను, ఇంత ధీమా ఎందుకు వ్యక్తం చేస్తున్నానంటే గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేసినటువంటి పనులే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు గెలుస్తారని చెప్పి మా యొక్క నమ్మకం. నాకు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద అవకాశం ఇచ్చింది. సామాన్యులకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా, పార్టీలో ఉన్న కార్యకర్తలకు కూడా, లీడర్లకు కూడా ఒకటే, ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. ఇంకా 4 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. ఇంకా రాబోయే 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీ పేరేనా? కొత్త విజయభాస్కర్, ఏం చేస్తాం? ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, శాశ్వత అధ్యక్షుడిని. ఓకే అన్న, ఈ 1 ఇయర్ పాలన కూడా జరుపుకొని ఆ విజయోత్సవాల దిశగా ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్లుంది అభివృద్ధి? ఇప్పటి వరకైతే పర్వాలేదు.
ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. ఇంకోటి పెద్దలు గౌరవనీయులు ఆ, పూజ్యులు ఏఐసిసి ఎక్స్ ప్రెసిడెంట్ మరియు లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు మన బడుగు బలహీన వర్గాలకు బీసీలకు 90% బీసీలకు సంక్షేమ పథకాలు అందుతలేవు అని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వారి సూచన మేరకు పెద్దల గౌరవనీయులు పూజ్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన మేరకు ఇక్కడ బీసీ కులగణన జరుపుతూ ఉన్నారు. బీసీ కులగణన జరిపి బీసీలకు 50% రిజర్వేషను కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. పెద్దలు రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది నాకు. మరి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పూజ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి వారు ఈ సందర్భంగా నాకు గుర్తు చేసినారు. కాబట్టి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు చేస్తుంది. రైతులకు రుణమాఫీ అయితేనేమి, ఒకవేళ కొంతమంది రైతులకు రుణమాఫీ కాని రైతులకు కూడా మళ్ళీ అవకాశం ఇచ్చి పెద్దల గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ అన్న గారు మళ్ళీ చేస్తానని మాట ఇస్తూ ఉన్నాడు. చేస్తాడు అని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ కులగణనకు సంబంధించి బీసీ సామాజిక వర్గం ఎట్లా స్పందిస్తుంది? 100% హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీసీలంతా ప్రభుత్వం ఈరోజు కులగణన జరిపి మాకు 50% రిజర్వేషన్ చేస్తుంది అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా ఆనందపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు బీసీలంతా. కాబట్టి 50% రిజర్వేషన్లు చేయవలసిందిగా నేను పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. సో కులగణన ద్వారా బీసీ సమాజం అభివృద్ధికి పెద్దపీట పడింది అని అంటారు. 100% కులగణన జరిగినప్పుడే కదా ఎంతమంది జనాభా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్లు వస్తున్నాయి కదా. మన హక్కు మనకు చెందుతుంది కదా. బీసీలు సంతోషపడతారు కదా. రాజకీయంగా అయితేనేమి, విద్యలో అయితేనేమి, వైద్యంలో అయితేనేమి ఈరోజు డెవలపింగ్ అనేది ఉంటుంది కదా, అభివృద్ధి అనేది ఉంటుంది కదా. ఇది సంతోషమైన విషయమే కదా. ఎట్లుందన్న 1 year పాలనలో కాంగ్రెస్ పాలన ఎట్లుంది? పథకాలు కానివ్వండి, ఇటు ఎట్లా ముందుకెళ్తుంది? మేము ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘానికి మాకు పార్టీలతో సంబంధం లేదు. కానీ ఈ 1 year పెద్దలు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి పాలన చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఉంది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యమైన విషయం మా బీసీలకు కులగణన జరిపి రిజర్వేషన్ ఇస్తా అన్నాడు కాబట్టి మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. చూశారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా 1 year పాలన సాగిస్తుంది. ఇటు ప్రజాపక్షంలో కానివ్వండి, ఇటు అధికారులు కానివ్వండి, నాయకుల విషయంలో కూడా ఆచిచూచి అడిగేస్తూ ముందుకెళ్తుంది. పథకాల అమలు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, అనేక అంశాలలో కూడా పునరాలోచన చేస్తూ ప్రజారంజక పాలన అయితే సాగిస్తుంది. అప్పుల తెలంగాణగా మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బట్టగాల్చి మీదేస్తున్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టేసి ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్తూ ప్రజా అభివృద్ధి కోసమే ధ్యేయంగా అయితే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మరోవైపు రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిన నేపథ్యంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులను తీసుకొస్తూ అప్పులు కూడా వెనకాడకుండా అభివృద్ధి పదంలో అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ముందుకెళ్తుందనే చెప్పాలి. సో వీరందరి మాటల ప్రకారం కూడా మనం విన్నాము. వారు మాట్లాడిన విధానం కానివ్వండి, వారి మాటల్లో కానివ్వండి, ప్రజా అభివృద్ధి ఎలా ఉంది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే 30 ఏళ్ల వరకు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే ఏలుతుంది అని చెప్పేసి కూడా వారి ఆత్మవిశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఏదైనప్పటికీ కూడా ఇటు రైతులు కానివ్వండి, ఇటు పేద వర్గాలు, దళితులు కానివ్వండి, అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా వారి అభివృద్ధి కోసమే పనిచేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో 1వ తారీఖు నుంచి కూడా 9వ తారీఖు వరకు జరిగే కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభలు కానివ్వండి, మేము ఖచ్చితంగా పాల్గొంటాము, అన్నీ కూడా పాల్పంచుకుంటాము, మేము ఒకరిపై ప్రజాక్షేమం కోసమే పనిచేస్తామని చెప్పేసి కూడా కార్యకర్తలు కానీ ఇటు నాయకులు కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని వ్యతిరేకించడం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద దుమ్మెత్తిపోయడం కానీ, బట్టగాల్చి మీదేసే పనులైతే మానుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ నాయకులకు, ఇటు బీజేపీ నాయకులకు కానివ్వండి, ఎవరైతే ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నారో వారికి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని కూడా ఇటు మంత్రులు కానివ్వండి, ఇటు ప్రజలు కానివ్వండి,
ఇటు కార్మిక వ్యవస్థ కానివ్వండి పూర్తిగా కూడా ఎవరైతే కాంగ్రెస్లో అభివృద్ధి చెందుతున్నారో అందరూ కూడా అదే మాట అంటున్నారు. మేము నష్టపోయాము, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మోసాలకు మేము బలైపోయాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కులగణన కానివ్వండి ప్రభుత్వ పథకాలు కానివ్వండి ఇచ్చేసి పూర్తిగా అభివృద్ధి చెందుతున్నాము, మమ్మల్ని అభివృద్ధి చెందనీయండి అని చెప్పేసి కూడా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితులను. సో ఇంకా ముందు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజారంజక పాలన సాగిస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.